హలో అండి. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అంటారు కదండి. ఎందుకంటే గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఈ రోజైతే నా స్టైల్లో గుత్తి వంకాయ కూర చేశానండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా మసాలా దినుసులన్నింటిలో కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో తీసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని పసుపు ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వంకాయల్లో స్టఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి మనం స్టఫ్ చేసిన వంకాయలు కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి. ఇప్పుడు అందులోనే మిగతా ఉన్న ఆ స్టఫ్ అంతా కూడా ఇందులో వేసేయాలి. మసాలా ముద్ద కూడా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా కసూరి మెత్తి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గుత్తి వంకాయ కూర రెడీ. ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.